రేఖా మేడం. వింటేజ్ శారీస్ వచ్చినాయమ్మా, పట్టరపో వీడియో చేద్దాం. వంటే శారీసా? వంట చేసేటప్పుడు వంట గదిలో కట్టే చీరలు కూడా వచ్చినాయా మేడం? ఓహో, అవి కూడా వచ్చేసినాయా? వింటేజ్, వంటేజ్ కాదు, వింటేజ్. ఓకే ఓకే, వింటేజ్ అంటే ఏంటి మేడం? ఇప్పుడు నేను కట్టుకున్నాను చూసావా, ఆ, ఈ సారీ నువ్వు అంతకు ముందు ఎప్పుడైనా చూసావా? చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నావు కదా నువ్వు. అవునండి. కానీ మేము ఆల్రెడీ ఈ శారీస్ కట్టుకున్నాం అనమాట. నా పెళ్ళప్పుడు కట్టుకున్నాను, మా అమ్మ కట్టుకుంది, మా అమ్మమ్మ కట్టుకున్నారు, వీళ్ళందరూ కూడా ఇలాంటి శారీస్ కట్టుకున్నారు అనమాట. అయితే ఇప్పుడు మామగారు కట్టిన చీరలు తెచ్చి అమ్ముతారండి ఇప్పుడు? మా అమ్మగారు కట్టిన చీరలు ఎలా అమ్ముదాం, ఎప్పుడో అయిపోతాయి. మీరు ఇప్పుడు అన్నారు కదండి, మా అమ్మగారు కట్టారు, మా అమ్మమ్మ ఓహో, గారు కట్టారని. ఆ చీరలు అమ్మితే ఎవరైనా కొంటారా? పాత చీరలు, కొత్త చీరలు. ఇప్పుడు ఇది కొత్త చీరే కదా. కొత్తదేనండి. అంటే అసలు నీకు ఎలా చెప్పాలి, అర్థం కావట్లేదే. మరి నాకు తెలియదు కదా మేడం, మామగారు కట్టిన చీరలు మీ అమ్మమ్మ గారు కట్టిన చీరలు ఎలా ఉంటాయి నాకు ఎలా తెలిసిద్ది మేడం? చూడలేదు నువ్వు, అంతేనా? చూడలేదు మేడం. అయితే సినిమాలు చూస్తుంటావు కదా. చూస్తానండి. సినిమాల్లో, పాత సినిమాల్లో భానుమతి, సావిత్రి వీళ్ళందరూ కట్టుకున్నటువంటి శారీస్ అన్నమాట. ఇలాంటి శారీసే కట్టుకున్నారు. బాగుండేవి చక్కగా. ప్రతి పాటలోనూ, మనకి ఇప్పుడు మాయాబజార్లు ఇలాంటి సినిమాలు ఉంటాయి కదా, పాత సినిమాలు అన్నిట్లోనూ ఆ శారీస్ అన్నమాట. వింటేజ్ శారీస్ ఇప్పుడు గుర్తొచ్చినాయి కదా. గుర్తొచ్చింది మేడం. ఈ బ్లౌజులు కూడా ఇలాంటి బ్లౌజులే వేసుకుంటది భానుమతి, సావిత్రి. కావాలంటే చూసుకోవాలి, సావిత్రి కూడా ఇలాంటి బ్లౌజే వేసుకుని ఉంటది. సరే మేడం. వాటన్నిటినీ కూడా మన వీవర్స్ ఏం చేశారంటే మరలా ఇప్పుడు లైన్ లో పెట్టారు వింటేజ్ శారీస్ అన్నమాట. చాలా బాగా రన్ అవుతున్నాయి, చాలా బాగా హిట్ అయిపోయినటువంటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా చూసేద్దాం. ఇది నేను వేసుకున్న శారీ, ఇది నేను వేసుకున్నది. పళ్ళు ఇలా వచ్చేసింది మనకి. ఇవన్నీ కూడా మనం చూసేద్దాం, కలర్స్ చూసేద్దాం. మంచి కలర్స్ వచ్చేసినాయి, చక్కటి కలర్స్ అన్నమాట ఇవన్నీ.